ఎవరు యేసుని ఎదుర్కొంటారో, యేసు ఎవరిని ఎదుర్కొంటారో వారి జీవితంలో శుభమే. హల్లెలూయా. వారి జీవితంలో అశుభము లేదు, వారి జీవితంలో అసంతోషము లేదు, వారి జీవితంలో క్షేమమే. ఆ రోజు ఆ మగ్దలేని మరియ దుఃఖముతో, వేదనతో, భయముతో మా ప్రభు ఏడని వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభువే వారిని ఎదుర్కొని శుభం అని చెప్పాడు. అవును, ఈ రాత్రి ఈ మీటింగ్స్ నీకు శుభం కలిగించటానికే, నీ కుటుంబానికి శుభం కలిగించటానికే. బెదురుతో ఉన్నావా? నీ ఆరోగ్య విషయంలో డాక్టర్లు చెప్పినటువంటి ఆ యొక్క మరి రిపోర్ట్స్ని బట్టో, నీకున్నటువంటి శరీర పరిస్థితులను బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీ భవిష్యత్తును బట్టో బెదురుగా జడుస్తూ నువ్వు ఉన్నావేమో. నమ్ము, ఈ రాత్రి యేసు నిన్ను ఎదుర్కొంటున్నాడు, యేసు నిన్ను ఎదుర్కొంటున్నాడు, యేసు నీ కుటుంబాన్ని ఎదుర్కొంటున్నాడు. యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని ఎదుర్కొంటూ ఆయన పలుకుతున్న ఒక మాట ఏంటంటే, నీకు శుభము కలుగును గాక. హల్లెలూయా. నీకు శుభం అవుతుందమ్మా. ఓ యవన బిడ్డ, నీకు శుభం కలగ